హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పొయ్యి పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోయాలి. ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు చిట్పటలాడుతుంటే జీలకర్ర వేయాలి. నేను మాత్రం ఇంట్లో పల్లి నూనె మాత్రమే యూజ్ చేస్తాను. జీలకర్ర, పసుపు, కరివేపాకు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో. మీరు ఇంకా సన్నగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీరు ఎంత చిన్నగా కట్ చేసుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. పొటాటోస్ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి. మీరు పొటాటో కర్రీ పెట్టారంటే రైస్లో కానీ చపాతీలో కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ రోజు మీకు లంచ్ బాక్స్ మాత్రం ఎంటీగానే వస్తుంది ఇంటికి కంపల్సరీ. మూత పెట్టాను కదా, ఒక 2 మినిట్స్ తర్వాత మూత చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది, మీకు తొందరగా కుక్ అవుతుంది. ఏ రోజైనా కొంచెం టైం లేదు స్కూల్కి వంట చేయడానికి అని చెప్పేసి అంటే ఆ రోజు మీరు పొటాటో కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు పొటాటో కుక్ అయిందో లేదో చూసుకోవాలంటే ఒక పీస్ తీసుకొని ఇట్లా నేను చూపించినట్టు కట్ చేసి చూడండి. అలా కట్ అయిందంటే ఉడికినట్టే, కుక్ అయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఇది కుక్ అయింది కదా, దీంట్లో సాల్ట్, ఉప్పు, కారం, చిల్లీ పౌడరు, నెక్స్ట్ ధనియా పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఇంతే అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ సింపుల్ మెథడ్. బాగా మిక్స్ చేసి మొత్తం పొటాటోస్కి పట్టేలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ అట్లా ఈ ఉప్పు కారం అనేది మొత్తం ముక్కలకు పట్టేలాగా పెట్టాలి. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. తర్వాత ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేయండి. అంతే, మన ఎమ్మి పొటాటో కర్రీ రెడీ. పిల్లలు ఇప్పుడు దీన్ని మీరు లంచ్ బాక్స్లో పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.